ఫుల్ చలిగా ఉంది గైస్, కోల్డ్ బాగుంది. చిన్న కుక్క పిల్ల చూడండి. స్టార్ట్ చేసిన, కొంచెం చలిగా ఉంది కదా, బండి స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసి పెట్టిన. వెళ్దాం ఇక. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే అక్కడ మా డాడీ ఉన్నాడు. ఆ కేజీలు ఇట్లా కేజీలు 4 ఇట్లా దీనికి తలగా పెట్టుకొని, అంటే ట్రాక్టర్కు అటాచ్మెంట్ చేసుకొని పొలం కాడికి వెళ్ళడమే. ఇక చూసుకున్నట్లయితే ఇంకా లిమిట్ లేదు కదా. ఫస్ట్ కాదు పెట్టు చూడండి. కేజీలు అవి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కేజీలకి ఇట్లా కొరగిట్లు వేసుకొని పోతున్నా. పోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూడండి, ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, వెనుక పిండి బత్తాలు వేసుకున్నాము. అవి ఏంటి అంటే మన పొలం వరి మంచి పంట రావడానికి నాటేసిన వెంటనే, నాటేసే ముందు ఆ బత్తాలు వేసుకుంటారు. వేసుకొని నాటేస్తే మంచి పంట వస్తుంది అన్నమాట, ఓకేనా? ఎంటర్ అవుతుంది. అటు పైనకి ఫస్ట్ నాటేసుకొని ఇటు సైడ్ రావాలి. మొత్తానికి అయితే మా వాళ్ళు నారు కూడా వీకారు ఫ్రెండ్స్. ఇది మొన్న కొత్తగా పొలం చేసినాం. వీటి మసాలా బత్తాలు అంటారు, అంటే మన చూసారా మందు బత్తాలు. అటు పైన పొలం దున్నుకుంటారు ఫ్రెండ్స్. ఈ మడి నాటేద్దామని వచ్చేసరికి ఏమైందంటే ఈ పొలంలో నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఒడ్డు తెగిపోయింది చూడండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఒడ్డు తెగిపోయింది. ఒడ్డు తెగిపోయి పొలంలో వాటర్ అన్నీ పోయి కింది పొలంలో పడిపోయినాయి అన్నమాట. ఇప్పుడు జల్దీ ఇందులో వాటర్ పెట్టుకొని మడి దున్ని స్టార్ట్ చేయాలి దున్నడం. Lecker. Betul. హాయ్ ఫ్రెండ్స్ చూడండి, మా డాడీ మసాలా చల్లుతుండు, అంటే మందు చల్లుతుండు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లైనింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ లైనింగ్స్ వచ్చేసి మన మందు వరి పెరిగిన తర్వాత మందు చల్లడానికి ప్లేస్ ఉంచుతారన్నమాట. ఎందుకంటే మనం మందు అట్లా చల్లేటప్పుడు వరి మీద పడి వరి నష్టం అవుతుంది కాబట్టి మామూలు చూడండి అవి నాటెత్తారు. అమ్మా
చూడండి ఆడేస్తారు. 1 2 3 4 8 10 12 మంది వచ్చారు. నాకు తెలిసి ఇవాళ ఈ మాడును గా మాడు మీది మాడు అయిపోతాయి కావచ్చు. మధ్యలో మాడు ఇది మిగులుతుంది, ఎందుకంటే ఇందులో నారు ఉంది కాబట్టి మిగులుతుంది అనుకుంటాను. ఫ్రెండ్స్ చూడండి అక్కడ నాటేస్తారు. ఈ మాడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ పైనకి వెళ్ళాలి. అక్కడ మా తమ్ముడు ఇట్లా అన్న ఇట్లా అక్కడ ట్రాక్టర్ మీద నారుగుంటుంది, అక్కడ నారేస్తారు ఆ మీది మళ్ళీ. నారేసేసి మనకు ట్రాక్టర్ ఉంది కాబట్టి కొంచెం టెన్షన్ లేదు. ఎటు ఆ మూలకు బాగా దిగబడుతుంది ఇక అన్న దిగబడుతుంది ఇక ఆ మూలకే. ఇటు ఇక్కడ కర్రలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ నువ్వు లేమలే దారంతో కొలిసి బట్టి దాన్ని బట్టి కర్రలు పెడతారు అన్నమాట. ఇది అయిపోయింది అండ్ ఇంట్లోకి వస్తారు. ఇప్పుడు ఇంట్లో వచ్చి మొత్తం లైనింగ్స్ కొడతారు అన్నమాట. ఇంట్లో వచ్చి లైనింగ్ కొడితే అయిపోతుంది. లైనింగ్ కొట్టి ఇంట్లో వర్క్ స్టార్ట్ చేస్తారు. ట్రాక్టర్ మీద వేసుకొని వెళ్ళిపోయి ఆ మీది మళ్ళీ వేసి నారేసి నాటేస్తాం అన్నమాట. చూడండి అటు వేసేసినాము ఇవ్వరు దాకా అయిపోయింది. ఇంకా 2 రోజులు అయితే వర్క్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. అరవింద్ అయితే బాగా కష్టపడతాను పాపం, చెమటలు కారుతున్నాయి. లేదు వద్దు అన్నా కూడా 4 గంటలు చేస్తాడు. చూసిర్రా ఇక మొత్తం బురద అంటేంది పాపం, బాధ అనిపిస్తాను నేను చూస్తాను. చూడండి మా వాళ్ళు అటు వేస్తున్నారు. అసలు ఇవాళ అయిపోతుంది అనుకున్నాం కానీ ఇవాళ అయిపోయేటట్లేదు. ఓకే.
ఏం లేదు తీస్తూనే ఉంది. తీసున్నది ఒక దొయ్యక అంటారు. ముంగడికే మొహాలు దింపు. ఈ టీప్లో పెడితే ఏం రాదు. చూడు ఇదేమా చూడు పడవా ఫోటో తీస్తాను. ఇది ఎందుకు మరి అత్తమ్మ లేచి ఇట్లాను ఇట్లా పట్టుకొని ఇట్లాను అందరూ చలో అయితే అయిపోయింది. అందులో నింపినాం నారు. మీది మళ్ళీ పైన మళ్ళీ తీసుకెళ్తున్నారు. అందులో వేసేస్తే అందులో కూడా నాటేస్తారు అన్నమాట. కమ్ కిందికి రివర్స్ ఎక్కుతావా మరి ఆయనతో పెడదా ఉండా సరిపోదా? ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నా వర్క్ అయిపోయింది. దున్ని నారేసిన వాళ్ళకు నారు కూడా అందించిన అయిపోయింది. ఈ మొత్తానికి అయితే స్నానం చేసుకుని వెళ్ళిపోవడం అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వ్లాగ్స్ చూడండి, ఖచ్చితంగా మన ఛానల్లో వస్తాయి. కామెడీ షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వ్లాగ్స్ చూడండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.